Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, ఈ వారం తోరా గ్రంథమునందు 29వ పర్ష అహరేమోత్. అహరేమోత్ అంటే మరణం తరువాత అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 29వ పర్ష. సెఫర్ వైక్రానందు లేదా లేవియ కాండమునందు ఇది 6వ పర్ష. ఈ పర్షా యొక్క రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ వైక్రా లేదా లేవియ కాండము 16వ అధ్యాయము 18 నుండి 24 వచనముల వరకు. పర్షత్ అహరేమోత్ యొక్క రెండవ అలియా యోమ్ కిప్పోర్ పరిహార ఆచారాలలో ముఖ్యమైన అంశాలను, ప్రధాన యాజకుడు నిర్వహించే విధానాలను వివరిస్తుంది. పాపాలను మోసే బలి మేకను అరణ్యానికి పంపిన తర్వాత ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలం నుండి బయటకు వచ్చి బలిపీఠాన్ని శుద్ధి చేస్తాడు. అతను ఎద్దు మరియు మేక బలుల నుండి రక్తాన్ని తీసుకొని బలిపీఠం కొమ్మలపై పూసి ఇజ్రాయేలీయుల పాపాల వల్ల కలిగిన అశుద్ధతను పరిహరించడానికి 7 సార్లు దానిపై చల్లుతాడు. ఇది గుడారం యొక్క పవిత్రతను నిర్ధారిస్తుంది. అనంతరం ప్రజల పాపాలను మోసే బలి మేకను అరణ్యానికి తీసుకుని వెళ్లిన వ్యక్తి తిరిగి శిబిరానికి రాకముందు తన బట్టలను ఉతకాలి మరియు స్నానం చేయాలి. పాప పరిహార బలులైన ఎద్దు మరియు మేక శేషాలు శిబిరం బయట దహించబడతాయి మరియు ఈ పనిని నిర్వహించిన వ్యక్తి కూడా తన బట్టలు ఉతికి స్నానం చేయాలి. ఈ ఆచారాలు యోమ్ కిప్పోర్ రోజున శుద్ధీకరణ, పరిహారం మరియు సమాజ పాపాల తొలగింపును ఉద్ఘాటిస్తాయి. ఇజ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక శుద్ధతను పునరుద్ధరిస్తాయని ఈ అలియా బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. అందరికీ యాషువా మెస్సీ నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.